హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చిక్కుడుకాయ కుర్మా అండి. చాలా బాగుంటుందండి. పందిరి చిక్కుళ్ళు అండి. దీంట్లో సీడ్ ఎక్కువ ఉండదండి, వెడల్పుగా ఉండే చిక్కుళ్ళు అండి ఇవి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి నేను చూపించే స్టైల్లో. ఫస్ట్ దీనికి గ్రౌండ్ నట్స్ బాగా వేయించుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల గ్రౌండ్ నట్స్, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు తీసుకున్నాను, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ ఏం అవసరం లేదండి, అట్లాగే వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఈ మిక్సీలో తీసి పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేస్తూ ఉన్నానండి. పచ్చి కొబ్బరి కూడా వేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ వచ్చి కారము, 1 స్పూన్ వచ్చి పసుపు పొడి అండి. మీకు కావాలంటే తిరగమాతలో కూడా వేసుకోవచ్చండి. నేను దీంట్లోనే వేసేస్తా ఉన్నాను. దీంట్లోనే ఒక చిటికెడు చింతపండు కూడా వేస్తూ ఉన్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి చింతపండు వేస్తే. ఇవన్నీ వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని తిరగమాత పెట్టుకున్నామండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కొన్ని అండి, ఒక 1/4 స్పూన్ మెంతులు వేసుకోండి. చాలా కొంచెం అండి. దాంట్లోనే కొంచెం ఆవాలు వేసేసుకొని సన్నగా ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోండి. మరీ పెద్ద పెద్దవి కాకుండా ఇట్లా సన్నగా ఉండాలండి ఎర్రగడ్డలు. బాగా కట్ చేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాలు 2 తీసుకున్నానండి. టమోటా వేసారంటే దీంట్లో గ్రేవీ చాలా బాగుంటుందండి. టమోటా ఎక్కువే వేసుకోండి, బాగానే ఉంటుంది. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి. మూత పెట్టేశారంటే మీకు పచ్చివాసన కూడా పోయి మెత్తగా అవుతాయి టమోటాలు బాగా. టమోటా మాత్రము ఒక 2 పెద్ద సైజు వేసుకోండి, బాగుంటుంది టేస్టు. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత పక్కన చూడండి. సారీ అండి, టమాటాలు చూసారు కదా, ఇట్లా మెత్తగా అవ్వాలండి పేస్టు. ఇలా మగ్గిన తర్వాత అప్పుడే మనము మిక్సీకి కొట్టి పెట్టుకున్నాం కదా పేస్టు, దాన్ని కూడా వేసేద్దామండి. ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి. దీంట్లోనే మనము చిక్కుడుకాయలు నేను ఏమి ఉడకబెట్టలేదండి, పచ్చివే వేసేస్తా ఉన్నాను దీంట్లో చిక్కుడుకాయలు. కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. మళ్ళీ నేను కొంచెం వాటర్ ఎక్కువే పోస్తానండి. ఇప్పుడు కొంచెం బాగా మగ్గేదానికి కొంచెమే నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా ఈ చిక్కుళ్ళు అండి. ఈ చిక్కుళ్ళు చాలా బాగుంటాయండి కుర్మా కర్రీలోకి. నేను సపరేట్గా ఏం ఉడకబెట్టకుండా ఇట్లాగే దీంట్లో వేసేస్తున్నానండి. దీంట్లోనే కొంచెం వాటర్ పోసేసి కారం చూసుకొని వేసుకోండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేస్తా ఉన్నాను. పచ్చిమిరపకాయలు వేసారంటే టేస్ట్ బాగుంటుందండి. అప్పుడే కారం వేసాను, నాకు సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేసుకుంటా ఉన్నానండి. ఇప్పుడు బాగా మగ్గనిచ్చి ఉప్పు అవన్నీ వేసేసి కొంచెంసేపు మూత పెట్టేయండి. చిక్కుడుకాయలకి ఉప్పు కారం అంతా బాగా సెట్ అవుతుంది. తర్వాత కొంచెం నీళ్లు పోసేసి ఉడకబెడతాము. చూసారు కదా, అంతా చిక్కుడుకాయలు అంతా కుర్మాకు బాగా మగ్గుతుందండి, ఉప్పు కారం అంతా పట్టి. ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకునేసి విజిల్స్ పెట్టుకోవడమే అండి. ఒక 2-3 విజిల్స్ ఇచ్చారంటే సరిపోతుంది. చిక్కుడుకాయ బాగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైన తేలాలండి. అట్లా వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. బాగా గ్రేవీ కూడా చూడండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. మీకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.